హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు వచ్చేసి వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే శాఖ నుండి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకి చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేదనమాట. పర్ ఇయర్ శాలరీ చూసుకున్నట్లయితే మీకు 9 lakhs మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ మేనేజర్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి వచ్చేసి మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. అలాగే మనకి ఈ జాబ్స్కి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ముందుగా మనం అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 13 అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అంటే మనకి May 13 ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి నిన్న అయితే స్టార్ట్ అయిందనమాట అప్లికేషన్స్ తీసుకోవడానికి. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి వచ్చేసి June 30 వరకు అయితే మనకి ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇంకా మనకి దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి 150 మార్క్స్కి అయితే మనకి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇందులో వచ్చేసి మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేదు. జస్ట్ మీరు 60%తో పాస్ అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్కి అనేది సెలెక్ట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్. ఇందులో మనకి ఏవిపి పోస్టులు ఉన్నాయో మీకు చూద్దాం. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. ముందుగా మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అనమాట. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 18 వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. దీనికి పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 30,000 నుంచి మీకు 1,20,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా గైస్, మనకి అప్రాక్సిమేట్లీ మీరు 9 lakhs per year మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇంకా మనం డిప్యూటీ మేనేజర్స్ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ నెట్వర్క్ డిపార్ట్మెంట్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం శాలరీ వచ్చేసి 40,000 శాలరీ ఇస్తున్నారు. అలాగే మనకి పర్ మంత్ చూసుకున్నట్లయితే మీకు 1,40,000 వరకు మీకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మనకి అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే మీరు 12 lakhs per year మీరు అయితే శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, అలాగే మనకి డిప్యూటీ మేనేజర్ చూసుకున్నట్లయితే మనకి సిగ్నల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా గైస్, దీనికి వచ్చేసి మినిమం శాలరీ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 40,000. అలాగే మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 1,40,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి పర్ ఇయర్ శాలరీ సేమ్ అనమాట. 12 lakhs per year యానం అయితే మీకు శాలరీ వస్తుంది. ఓకేనా గైస్, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ అనమాట. అంటే మనకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఇవి వచ్చేసి మనకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. పర్ మంత్ వచ్చేసి 30,000 శాలరీ ఇస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే 1,20,000 వరకు అయితే మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మీకు 9 lakhs per year మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ మీకు అసిస్టెంట్ మేనేజర్ అనమాట ఫినాన్స్ డిపార్ట్మెంట్లో. దీనికి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మీకు 30,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 1,20,000 వరకు శాలరీ ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మీకు పర్ ఇయర్ వచ్చేసి 9 lakhs per year యానం మీరు శాలరీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి వచ్చేసి. ఓకే గైస్, ఇవి వచ్చేసి మనకి పోస్ట్ నేము అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ శాలరీస్ మీకు అప్రాక్సిమేట్లీ మీరు పర్ ఇయర్ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇంకా మనకి అసిస్టెంట్ మేనేజర్కి అయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 21 years అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 28 years ఉండాలి వచ్చేసి. అలాగే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ మీరు ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అనమాట. ఏది చేసినా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి టెక్నికల్ ఫీల్డ్లో వచ్చేసి. ఓకేనా గైస్, అలాగే మనకి డిప్యూటీ మేనేజర్ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ నెట్వర్క్లో మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 21 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ మీరు ఇన్ ఐటీ సెక్టార్లో కానీ సిఎస్ సెక్టార్లో కానీ టెలికామ్ సెక్టార్లో కానీ మీరైతే కంప్లీట్ చేసుకోవాలి.
మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓకేనా గైస్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 2 ఇయర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఖచ్చితంగా మీకు. ఓకేనా గైస్. అలాగే మనకి డిప్యూటీ మేనేజర్ చూసుకున్నట్లయితే మనకి సిగ్నల్ డిపార్ట్మెంట్లో మినిమం ఏజ్ వచ్చేసి మనకి 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, లేదా మీరు పీజీ డిప్లొమా చేసినా సరిపోతుంది సిగ్నల్ డిపార్ట్మెంట్లో. ఓకేనా గైస్. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. యాజ్ పర్ మీరు యొక్క క్వాలిఫికేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్. ఇంకా అసిస్టెంట్ మేనేజర్కి చూసుకున్నట్లయితే మీకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మీకు మినిమం ఏజ్ వచ్చేసి మీకు 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 28 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట అప్లై చేసుకోవడానికి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఎంబీఏ లేదా మీకు పీజీడీఎం మినిమం మార్కెటింగ్ మీరు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి, లేదా మీరు టెలికాం లేదా ఐటీఐ డిపార్ట్మెంట్ కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఓకేనా గైస్. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ చూసుకున్నట్లయితే మనకి 21 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుంది మినిమం వచ్చేసి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎంబీఏ అనమాట, లేదా మీరు పీజీడీఎం ఇన్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో మీరు కంప్లీట్ చేసుకున్న సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట అప్లై చేసుకోవడానికి. ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. డీటెయిల్స్ వచ్చేసి ఓకేనా గైస్. అండ్ మీకు ఇంకా అప్లికేషన్ ఫీ అయితే చెక్ చేసుకున్నట్లయితే మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకి 1200 ఫీజు అయితే అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 600 రూపీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అప్లై చేసుకోవడానికి. మనకి ఈ ఫీజు అనేది వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే నాన్ రిఫండబుల్ అనమాట, అంటే రిఫండ్ రాదనమాట అప్లై చేసుకున్న వాళ్ళకి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకైతే రిఫండ్ వస్తుంది. ఒకవేళ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఫెయిల్ అయితే కనుక ఎగ్జామ్ అనేది మనకి ఖచ్చితంగా రీఫండ్ అవుతుందన్నమాట. ఓకేనా గైస్. వీటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.